మీరు కూడా కలెక్టరేట్లో దీనికి సార్ మాది రానట్టు సార్ నేను ఇక్కడికి వచ్చి 6 ఎకరాలు ఉన్నాను సార్ 6 ఎకరాలు ఏం లేకుండా సార్ మాది రానట్టు ఇక్కడికి వచ్చినా సార్ వచ్చారా అగ్రికల్చర్ ఆఫీసర్ మోర్ దాన్ 33% చాలా 100% అదే మీ కంటికి ఏది కనబడుతుందో అది రాయండి. తగ్గించి రాయమని ఎక్కించి రాయమని చెప్పట్లేదు. ఏది ఉంటే అది 100% డ్యామేజ్ కదా 100% డ్యామేజ్ రాయండి. ఇదిగో ఈ సర్వే నెంబరు ఈ భూమి 100% రాడి రాలిపోయింది, రైతుకి ఏమి ఉపయోగం లేదు చెప్పండి. తప్పేం లేదు, మనం ఉన్నది రాయండి, తర్వాత నిర్ణయాలు మళ్ళీ పైన. ఎన్యూమరేషన్ ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి ఆ రోజు నుంచే నేను పంపిస్తున్నాను సార్, విలేజ్లోకి పంపించేసి చాలా వరకు ఫొటోస్ తీసుకొని నోట్ క్యామ్లో మనం పెట్టేస్తున్నాం సార్. ఆల్రెడీ ఫొటోస్ కూడా తీసింది సార్, ఆమె కూడా వెళ్ళేసి. అది సార్ మీరు చెప్పంగానే ఇప్పుడు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మాట్లాడారు పొద్దున్నే, మొత్తం ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయమన్నారు. మొత్తం ఎక్కడెక్కడ ఏదైనా సరే ప్యాడీ కానీ కాటన్ కానీ టొబాకో కానీ ఏది దెబ్బతిని ఉన్నా మొన్న వచ్చిన హెయిల్ స్టామ్కి దాన్ని అన్నీ కూడా ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయమనండి. మీ రెవెన్యూ అగ్రికల్చర్ కలిపి హార్టికల్చర్ ఆఫీసర్లు ఉన్నారా? మీరు ఉన్నారు కదా. ఎన్యూమరేషన్ ఎక్కడ మిస్ కాకూడదు, ఏ ఒక్కటి కూడా మిస్ కానికుండా మొత్తం ఎన్యూమరేషన్ చేయండి. అట్లా ఓకే. అంతే చాలా డ్యామేజ్ ఉంది సార్ వీళ్ళకి, పాపం అయితే ఇబ్బంది. ఏమి రాలిపోయింది కదా అంతా. అంటే 3:30 నుంచి 4 అవ్వద్దు అనుకున్నాం సార్ ఈ సంవత్సరం మనము. అట్లాంటిది పాపం వచ్చి చూసే లోపల మేడం గారు అప్పుడే ఫోన్ చేశారు సార్ నాకు. 7:30 ఫోన్ చేశాను సార్. నేను బయలుదేరి వెంటనే 10 గంటల లోపలనే ఇక్కడికి వచ్చి మొత్తం ఫీల్డ్స్ అన్ని తిరిగాను సార్. కానీ అందరూ ప్రతి ఒక్కరు మా పొలానికి రండి మా పొలం అంటే పోలేకపోయాం సార్, పోలేకపోయాము. కానీ అన్ని కొన్ని మేడం పక్కన పెట్టుకొని మేము అంతా చాలా ఊర్లు కవర్ చేసాం సార్. మాకు ఇంత కష్టంలో కూడా ఓరికైందంటే సార్ మీరు రెస్పాండ్ పంపించారు సార్, అధికారులను పంపించారు మీరు వెంబటే. మా జేడీఏ మేడం గారు కూడా వెంటనే వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేసారు. ఆ రోజు ఉగాది అయినా అంతా వచ్చాను సార్. మళ్ళీ కొత్త మొక్క వేయాల్సిందే వాళ్ళు నిమ్మ చెట్టుకి మాత్రం. కదిలిస్తూ అయిపో అదే మొత్తం ఎందుకు దొరుకుతుంటాడు ఉన్నాడా అడగాటు. కాదు, మరిపాడు కానీ కలువాయి కానీ రాపూర్ కానీ అంతా కలిపి దాదాపు 1200 హెక్టార్ల భూమి ఈరోజు నష్టం జరిగింది. 142 హెక్టార్ల భూమిలో పత్తి పంట దెబ్బతిన్నది. అలాగే మెయిజ్ కానీ టొబాకో కానీ అది ఒక 20 హెక్టార్లు 25 హెక్టార్లు, ఇవన్నీ దాదాపు 1289 హెక్టార్ల భూమిలో ఈ యొక్క చేతికి వచ్చినటువంటి పంట నష్టపోయే పరిస్థితి. దాదాపుగా వరి అయితే గింజ రాలిపోయింది, ఆ భూమిలో పడ్డటువంటి ఆ గింజను మళ్ళీ తీసే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని పూర్తిగా ప్రభుత్వం నుంచి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి వ్యవసాయ శాఖ అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే దీన్ని ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది, ఏ రైతుకు నష్టం జరిగింది అనే విషయంలో తప్పనిసరిగా ఎన్యూమరేషన్ పూర్తి చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళ ఉదయం నేను బయలుదేరేటప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు అన్ని వివరాలు కూడా చెప్పారు. మన రెవెన్యూ, వ్యవసాయ శాఖ, అలాగే హార్టికల్చర్ శాఖ వాళ్ళందరూ కలిసి ఎన్యూమరేషన్ చేయమన్నాం. ఇవాళ రేపట్లో ఎన్యూమరేషన్ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి
నష్టపరిహారం వచ్చే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఇది ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయం చెప్పాం. వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ వివరాలు చెప్పడం జరిగింది. వారు కూడా ఎల్లుండి మేమందరం కలుస్తున్నాం. తప్పనిసరిగా ఈ నివేదికలన్నీ అక్కడ పెట్టి రైతుల యొక్క పడ్డ కష్టానికి ఇవాళ చేతికొచ్చే ఆదాయం పోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమం, నష్టపరిహారం ఇప్పించే కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి మీడియా పరంగా దీన్ని వాళ్ళ మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మీటింగ్ ఉంది. మధ్యాహ్నం పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలుకి రేటు లేదు అని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని మండలాల్లో కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఈ కొనుగోలుదారులు ప్రైవేటు వాళ్ళు సరైనటువంటి రేట్ ఇవ్వడం లేదు అన్నారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు పెట్టింది. ఆ కొనుగోలు కేంద్రాల్లో ఏ మేరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు, ఎంత ధర ఇస్తున్నారు, ప్రభుత్వ మద్దతు ధర వాళ్ళకి వస్తుందా లేదా, ఇవన్నీ కూడా ఇవాళ మధ్యాహ్నం మీటింగ్ ఉంది కలెక్టర్ ఆఫీసులో. అందుకని కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు అందరూ ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఈ ఎన్యూమరేషన్ నివేదిక కూడా ఇంకా స్పీడప్ చేయమని మన ఆర్డీఓ గారు ఉన్నారు, అగ్రికల్చర్ అధికారులు, హార్టికల్చర్ అధికారులు అందరూ ఉన్నారు. తప్పనిసరిగా 1-2 రోజుల్లో, అంటే పెద్ద ఎక్కువ ఎక్స్టెంట్లో కాదు, కొద్దిగా జరిగింది కాబట్టి ఈ జరిగిందంతా ఎక్కువ సమయం లేకుండా త్వరగా కానీ మనం ఎన్యూమరేట్ చేస్తే ప్రభుత్వం నుంచి వాళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా ఇస్తాము. ఈ గ్రామంలోనే ఎక్కువ ఉంది కాబట్టి ఈ గ్రామంలో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మిగిలిన గ్రామాల్లో కూడా చూసి ఏ ఒక్క సెంటు భూమి కూడా వదిలిపెట్టకుండా నష్టం జరిగిన దానికి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం, మీరు అందరం కలిసి పనిచేయాలి. దయచేసి మీరు అందరూ కూడా వెంటనే చేయాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.